దీనికోసం శ్రీకాంత్ ఎవరిని పంపుతుంది శ్రీమదఖిల మహీ మండల మండల ధరణీధర మండల గండరస్య నిధిరసురాసుర వందిత వరాహ క్షేత్ర విభూషణస్య శేషాచల గరుడాచల సింహాచల వృషభాచల నారాయణాచల అంజనాచల నిధికరిమాలా కులస్య నాదముఖ బోధనిధి వీధి గుణసాభరణ సత్మనిధి గత్మనిధి భక్తి గుణపూర్ణ శ్రీదేవపూర్ణ గుణవంశవదన కృపార్ష కృపాపూర విభ్రమద గంగ శృంగ గలద్గగన గంగా సమాలింగిరస్య శ్రీమాదిక గుణ రామానుజముని నామాంకిత బహుభూమాస్య రామానుజపద సీమా పరివృత విశంకటగత నిరంతర విజృంభిత భక్తిరస నిర్జరానంతార్యాహార్య ప్రశ్రవణ ధారా ఘోర విప్రమద సరళ భరభరిత మహాతటాకమండితస్య కలికర్తమాలవర్తన కలికోద్యమ విలసజ్జమ నిజమాదిమ మునిగణ నిషేవ్యమాన ప్రత్యక్షీభవన్నిరసల సమజ్జన నమజ్జన నిఖిల పాపనాశన తీర్థాధ్యాసితస్య మురారి సేవక జరాజ పీడత నిరాత్మ జీవన నిరాత సోదర వరాతి భూసుర సురాంగనారతి కరాంగ సౌష్టమ కుమారతాకృతి కుమార తారక సమాపనోదయ ధనూన పాతక మహాబరామయ మహావనోదిత సకల భువన కుమారి నారావిదాన తీర్థాధిష్ఠితస్య శ్రీమతో వెంకటాచలస్య
अस्मै देवासो बपुषे चिकित्सदयमासि दम्पती वामस्मृतः मनान् पुत्रो जायते विन्दते वस्ते एधते गृहः आशीर्दाया दम्पती वाममस्मृतामनिष्टो राजस्सजतागुं समोगता याचिदत्सन्दुक्ता व्यासहेष्टेन यामन्नवतिं जहातुतः सर्पिर्ग्रेवे वेवर्यस्य जायाविलानः पुत्रा अकृशासो अस्य सहजा निर्जस्मुखस्य मान इन्द्रायासिरगुं सह कुंभ्यादात् आसीर्भवोर्जमुत सुप्रजास्तमिषं ददातु द्रविणकुं समत्यज पुरशैलाधिपयेव नैवन्नः वृषभाद्रीश्वर एव दैवतन्नः मणिशैलाधिपयेव दैवतन्नः भगवान् वेङ्कट एव दैवतन्नः श्री श्रीनिवासः परदैवतन्नः श्री श्रीनिवासः परबन्धनन्नः श्री श्रीनिवासः कुलदैवतन्नः श्री श्रीनिवासः परमागतन्नः वक्त्राब्जे भाग्यलक्ष्मीः करतलकमले सर्वदा उद्वानलक्ष्मीः दोर्दण्डे वीरलक्ष्मीः हृदयधनविजयर्भूतकारुण्यलक्ष्मीः खड्गाग्रे शौर्यलक्ष्मीः निखिलगुणगणाडम्बरे कीर्तिलक्ष्मीः सर्वाङ्गे सौर्यलक्ष्मीः वदतु विजयतां सर्वसाम्राज्यलक्ष्मीः श्रीर्वर्चस्वमायुष्यमारोग्यमाविधा शोभावानं महीयते धान्यं धनं पशुं बहुपुत्रलाभं शतं वत्सरं दीर्घमायुः वरुन्धे श्रीदेवाते पुनर्निवेद्याः क्षेमो वैराष्ट्रस्य सीतो वातः क्षेममेवावरुन्धे भवति सदायुः पुरुषश्च तेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठति नमो भवति जायमानोऽन्नां केतुर्दशमेऽग्रे भागं देवेभ्यो विदधाध्यायन्त चन्द्रमा स्थिरति दीर्घमायुः पद्मावती समेत श्री वेंकटेश्वर स्वामी परिपूर्णानुग्रह प्रसादेन उन्नतोन्नताभिवृद्धिरस्तु मनोवाञ्छा इष्टकाम्यार्थबल सिद्धिरस्तु शालग्रामशिलाहारी पापहारी विशेषतः आजन्मकृत पापानां చాలా ఉన్నాయి మరి చూడాలైతే లేదు కొంచెం కొంచెం ప్రేమ ఇక్కడ దాకా వచ్చింది అక్కడ నేను ఇక్కడ తీసుకొచ్చు మనోళ్ళండి ఫోటో
స్టార్ట్ అవుతుంది ఇది గంగన్ రావుతో
మిగతా సినీ పరిశ్రమ ప్రముఖులకి అందరికీ, దర్శకులు, నిర్మాతలకి అందరికి కూడా నా నమస్కారం తెలియజేసుకుంటున్నాను. ఈరోజు భవ్య క్రియేషన్స్ పతాకం మీద ఆనంద్ ప్రసాద్ గారి నిర్మాతగా పూరి జగన్నాథ్ గారి డైరెక్షన్లో ఈరోజు మంచి శుభముహూర్తంలో ఈ చిత్రం ప్రారంభమైంది. ఇది తులసి వనంలో, ఇది ఒక ఆధ్యాత్మిక క్షేత్రం. అక్కడ స్వామివారి మీద షాట్ తీయడం జరిగింది. అలాగే మన ఆనంద్ ప్రసాద్ గారు కూడా ఎంతో ఆధ్యాత్మిక చింతన. ఆయన ఇది 2వ సంవత్సరం కావస్తుంది, పూర్తిగా వస్తుంది. త్వరలో ఎప్పుడన్నా బ్రహ్మోత్సవం, మేలో బ్రహ్మోత్సవం జరగబోతుంది. అలాగే ఆయన ఇక్కడి నుంచి కూడా ఒకసారి పాదయాత్ర, ఇక్కడి నుంచి ఇక్కడి తులసి వనంలో మొదలుపెట్టి తిరుమల దాకా పాదయాత్ర చేయడం జరిగింది. సో ఎంతో ఆధ్యాత్మిక చింతన ఉన్న ఆయన నిర్మాతగా ఇవాళ ఎంతోమంది ఎదురు చూస్తున్నారు, అభిమానులంతా కూడా వచ్చే సినిమా ఎలా ఉండబోతుందని, ఎవరితో ఉండబోతుందని. సో అటువంటిది ఒక మంచి క్రేజీ కాంబినేషన్. సో తప్పకుండా సినిమా మా అభిమానులు అయితేనేమి, ప్రేక్షకులు అయితేనేమి వాళ్ళు కోరుకునే విధంగా అంచనాలకి ఉంటుంది ఈ సినిమా తప్పకుండా అని సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను, దివ్యక్షేత్రంలో తెలియజేసుకుంటున్నాను. అలాగే ఇక్కడ కెమెరామెన్ ముఖేష్ గారు ఉన్నారు. అలాగే ఇంకా మిగతా అన్ని కొన్ని ఫైనలైజ్ కావాల్సినవి ఉన్నాయి. మిగతా టెక్నీషియన్స్ అందరూ కూడా, అది డైరెక్టర్ గారు ఆయన ఏదైనా ఎవరినైనా అనుకుని ఉంటే ఆయన చెప్తారు, లేదంటే తర్వాత తెలుస్తుంది మీకే. సో మరొకసారి ఆ స్వామివారి ఆశీస్సులు ఈ సినిమాకు ఉండాలని, అలాగే ఇది చెప్పాను ఇంతకుముందు ఒక క్షేత్రం కాబట్టి ఇక్కడ స్వామివారి ఆశీస్సులు సినిమాకే కాదు, అటు అందరూ కూడా అష్టైశ్వర్య, సుఖ సంతోషాలు, భోగభాగ్యాలు, కీర్తి ప్రతిష్టలు, శ్రీ సంపదలు, ఆయురారోగ్యం, ఐశ్వర్యాభివృద్ధి, నవగ్రహాల అనుకూలం ప్రసాదించాలని కోరుకుంటున్నాను. ఓం నమో వెంకటేశాయ. సో మా భవ్య క్రియేషన్స్ ప్రొడక్షన్ నెంబర్ 8 మా చిత్రానికి తన 101వ చిత్రంగా నందమూరి బాలకృష్ణ గారు ఆయన అంగీకారాన్ని తెలియజేసినందుకు సభాముఖంగా ఇప్పుడు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. పూరి జగన్నాథ్ గారి కాంబినేషన్లో వచ్చే చిత్రం డెఫినెట్గా ఒక క్రేజీ సినిమా అవుతుందని, అలాగే రేపు 16వ తారీఖు నుంచి షెడ్యూల్ మొదలుపెట్టి ఏకదాటిగా షెడ్యూల్ కంప్లీట్ చేసి సెప్టెంబర్ 29వ తారీఖు చిత్రాన్ని మీ ముందుకు తీసుకురావడానికి అనౌన్స్ చేయడం జరిగింది. అయితే ఈ విషయంలో చాలామంది చాలా కామెంట్ చేశారు. బాలీవుడ్ ఒక చరిత్ర ఇక్కడికి తీసుకొస్తున్నారు, మీరు పూజ అవ్వకముందే రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేశారు, ఒక చాలా మంచి పద్ధతి ఇది. ఎవరు కూడా చక్కగా వాళ్ళ చిత్రాలు ప్లాన్ చేసుకుని ఒక్కొక్క చిత్రం పోటీ రాకుండా ఉండటానికి ఇది దోహదపడుతుందని చాలామంది డిస్ట్రిబ్యూటర్స్ కూడా కామెంట్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా మాకెంతో కోఆపరేట్ చేసి షెడ్యూల్స్ అన్నీ కూడా చక్కగా ప్లాన్ చేసుకుని, సో ఆయన ట్విట్టర్లో ఈ విషయం పోస్ట్ చేసినందుకు పూరి జగన్నాథ్ గారికి కూడా ఈ సమయంలో కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. సో అలాగే ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు మాకు, మా యూనిట్ సభ్యులందరికీ ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంది. థ్యాంక్ యూ. ఎన్నో ఏళ్ళుగా వెయిట్ చేస్తున్న అవకాశం ఇది ఇన్నాళ్ళకి వచ్చింది నాకు. అండ్ ఈ అవకాశం నాకు ఇచ్చిన బాలకృష్ణ గారికి నేను థ్యాంక్స్ చెప్తున్నాను, మర్చిపోలేను. అండ్ ఎప్పటి నుంచో ఆయనతో వర్క్ చేయాలని. అండ్ మీ అభిమానులందరికీ నేను చెప్తున్నాను, మాటేస్తున్నాను, మీకు ఏం కావాలంటే ఎలా కావాలంటే ఆ రేంజ్లో ఉంటుంది. సో ఆయన డైలాగులు కానీ, ఆయన లుక్ కానీ, బాలయ్య గారిది జై బాలయ్య. అండ్ 16th సినిమా స్టార్ట్ అవుతుంది, సెప్టెంబర్ 29 రిలీజ్ అనుకున్నాం. కావాలంటే ఒక రోజు ముందుకు వచ్చినా రెడీ, ముహూర్తం బాగుంది అనుకుంటే. అండ్ థ్యాంక్ యూ సో మచ్. పూరి గారు, మీరు డైలాగులతోనే కథ చెప్తారు కదా? డైలాగ్ ఒకటి కాదు, ఆడియో సీడీ వేసుకోవాలి. ఏదైనా డైలాగ్ మీరు యాక్టింగ్ హెల్ప్ చేసి పెట్టారు అంతే. నేను చెప్దాం అనుకున్నా. థ్యాంక్ యూ. ఎవరండి దీనికి ఇంత ఇది? హూస్ ద ప్రొడ్యూసర్ లేదా ఐ హావ్ టు ప్రొడ్యూస్? వాట్స్ ద? లేదండి, ప్రొడ్యూసర్ అట్లూరి శ్రీవరుణ అని చెప్పేసి